పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముష్కరులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. పహల్గాం దాడి అనంతరం కశ్మీర్ లోయలో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం పేల్చివేస్తుండటంతో దానికి ప్రతీకారంగా వారు పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వాలని సూచించాయి. దీంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కశ్మీర్లోని ప్రధాన ప్రదేశాలైన గుల్మార్గ్, సోమ్నాథ్, దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించాయి. ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో అక్కడి నుంచి పర్యాటకులను ప్రత్యేక విమానాల్లో తరలించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం మళ్లీ పర్యాటకులు కశ్మీర్కు వస్తున్న నేపథ్యంలో నిఘా వర్గాలు జారీ చేసిన తాజా హెచ్చరికలు ప్రకంపనలు రేపాయి. పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు, సమాచారం అందడంతో వాటి ఆధారంగా ఉగ్రవాదులు గుర్తించడానికి విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రదాడి ప్రదేశంలో సీన్ రీక్రియేషన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ సమయంలో ఉన్న పర్యాటకులు స్థానిక ప్రజలను ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. Subscribe to One India and never miss an update.